జగన్మోహన్ రెడ్డికి పక్కలో బల్లెంలా మారింది షర్మిల. మనందరికీ తెలుసు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఎంత విమర్శిస్తున్నాయో తెలియదు గానీ, షర్మిల మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఘాటుగానే విమర్శిస్తుంది. సరే, షర్మిల విమర్శిస్తుందంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంది. షర్మిల ఏదైనా కరెక్ట్‌గా పాయింట్ టు పాయింటే మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా సమయం, సందర్భం లేకుండా తిట్టడం లాంటి పదాలైతే ఉండవు గానీ, ఇప్పుడు తాజాగా షర్మిల కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. ప్రెస్ మీట్ పెట్టి నాకు సన్మానం చేయాలి, సాల్వాలు కప్పాలి, అలాంటిది నా మీదే విమర్శలు చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి పాపం ఏమీ తెలియని అమాయకుడు మాదిరిలాగా మాట్లాడాడు. దానికి కౌంటర్గా నిన్న షర్మిల ప్రెస్ మీట్ పెట్టి, మీరు అమాయకుడైతే ప్రజలెందుకు మీకు ఓట్లు వేయలేదు? ఇప్పుడు నిజంగా ప్రజలకు మేలు చేయడమే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం అయితే, ప్రజలకు మేలు చేయడమే జగన్మోహన్ రెడ్డి విధానంగా 5 ఏళ్ళు సాగి ఉండుంటే ఖచ్చితంగా ఓట్లు వేసేవారు. సరే, రాజకీయాల్లో గెలుపోవడం అని సహజం, కనీసం ప్రతిపక్ష హోదాన్న ఇవ్వాలి కదా. వై నాట్ 175 అంటే ఈడ్చిదంతే 11 సీట్లు వచ్చాయి. మనం మాట్లాడిన మాటలకి మనకు వచ్చే సీట్లకి ఏమైనా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి? సో నిన్న షర్మిల కూడా అదే అడిగింది. అందులో FBI అంటే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో, అమెరికాకి చెందినటువంటి సంస్థ, చాలా స్పష్టంగా ఏం చెప్పింది? నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా రాసింది. మరి నాటి ముఖ్యమంత్రి అంటే నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి అంటే నువ్వే కదా. ఇదే విషయం షర్మిల అడిగింది. నాటి ముఖ్యమంత్రి అంటే మీరు కాదా? సీఎం కుర్చీలో కూర్చున్నది మీరే కదా. అబద్ధాల్లో మాజీ సీఎంకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అడిగాడు కదా, ఆస్కార్ నాకు అవార్డు ఇవ్వాలి, ఇంకేదైనా ఉంటే అవార్డు ఇవ్వాలి, లేకపోతే సన్మానం చేయాలని అడిగాడు కదా. ఆ అవార్డు ఇవ్వాలి. షర్మిల కూడా పాపం ఇవ్వాలని చెప్తుంది. ఎందుకంటే అబద్ధాలు ఆడటంలో ఆస్కార్ అవార్డు. జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీగా మాట్లాడినందుకు కాదు. అలాగైతే అసలు జగన్మోహన్ రెడ్డి దరిదాపులో కూడా రానివ్వరు అనుకోండి. జగన్మోహన్ రెడ్డికి అవార్డు ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ అవార్డు పోటీలు ఏదైనా పెడితే, అబద్ధాల అవార్డులు పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ప్రపంచ స్థాయి ఇది కలిగినటువంటి ఆస్కార్ అవార్డుని అబద్ధాల పోటీ అని ఏదైనా కొత్తగా పెడితే, లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయటం లాంటి పోటీలు ఏదైనా పెడితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ విషయం స్వయంగా నిన్న షర్మిలే చెప్పింది. ఇంకోటి, ఆదాని నుంచి ఆర్థిక లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? సూటి ప్రశ్న. షర్మిల ఒకటే ప్రశ్న, సూటి ప్రశ్న. మీకేమీ తెలియదు, మీకు వచ్చి ఆదాని వచ్చి చెవులో చెప్పాడా? ఈనాడు ఆంధ్రజ్యోతులకి చెప్పాడా? చంద్రబాబు నాయుడు కల్లోకి వచ్చి చెప్పాడా అని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని షర్మిల ఏమంటుందంటే, నేను ఆదాని నుంచి ఆర్థికంగా ₹1 కూడా తీసుకోలేదని బైబిల్ మీద ప్రమాణం చేయగలవా? జగన్మోహన్ రెడ్డి బైబిల్ను నమ్ముతాడు. మరి అదే బైబిల్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయగలడా? నిజంగా నువ్వు తీసుకుని ఉండకపోతే ధైర్యంగా నేను ప్రమాణం చేస్తానని చెప్పి ప్రమాణం చేయి. మీడియా ఎదురుకుండా నీ సాక్షి మీడియాలో లైవ్ ఇవ్వు. ప్రెస్ మీట్లో ఇదిగో నేను ఆదాని నుంచి ₹1 కూడా తీసుకోలేదని నేను బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను చెయ్యి. షర్మిల అదే అడిగింది. మీరు ఎంతో పవిత్రంగా నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈ సవాలుకు సిద్ధమేనా? వైసీపీ నేతలు కూడా ఒప్పించాలా. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎలాగా షర్మిల సవాల్ ఇసిరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు నమ్మాలి. సొంత పార్టీ వాళ్ళే నమ్మట్లా జగన్మోహన్ రెడ్డిని. అక్కడ అంత స్పష్టంగా చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేదంటే ఎవరు నమ్ముతాడులే అంటున్నారు. ఎందుకంటే అదేం మన జేబులో సంస్థ కాదు, అదేం చంద్రబాబు, లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ మేనేజ్ చేసే సంస్థలు అంతకంటే కాదు. వీళ్ళేదో మాయ చేసేయాలి అనుకోవడానికి. ప్రపంచంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి అమెరికా దర్యాప్తు సంస్థ. వాళ్ళకి ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పేరు చెప్పాల్సిన అవసరం వాళ్ళకిలా. ఎందుకు చెప్పారు? జరిగింది కాబట్టి చెప్పారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి చెప్పారు. నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, మీ చెవులో చెప్పారా? వచ్చి చెవులో చెప్పలా, వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో చెప్పారు. కోర్టులో వేశారు కదా, అమెరికాలో కోర్టులో వేశారు కదా ఆదాని మీద, అందులో చెప్పారు జగన్మోహన్ రెడ్డి పేరు. నువ్వు ఆన్లైన్లో అడగాల, ఆదాని నాకు ఇచ్చాడని మీకు చెప్పాడా అంటే వాళ్ళు చెప్తారు. ఆదాని చెప్పాడా లేదా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పేరు పెట్టారా అనేది వాళ్ళని చెప్తారు. అమెరికా సంస్థ పేరు పెడితే ఇక్కడ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని మీ చెవులో చెప్పారా? ఎవరు చెవులో చెప్పారని గతంలో నువ్వు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద ఆరోపణలు చేసావు. మరి నీకెవరు చెవులో చెప్పారు? వచ్చి ఆ రోజు నీ సాక్షిలో 5 ఏళ్ల పాటు పొంకాలుగా రాసావు కదా. మరి ఎవడొచ్చి చెవులో చెప్తే రాసావు నువ్వు? ఈరోజు నువ్వు అడిగినప్పుడు నిన్నటి వరకు నువ్వు చేసింది ఏంటి? అందులోనూ ఇది రాష్ట్రానికే, కొన్ని దేశానికో సంబంధించింది, అంతకంటే కాదు. పక్క దేశంలో జరిగినటువంటి వ్యవహారం. నేను షర్మిల కూడా అదే అడిగింది. అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడుందని జగన్ బుకాయించడం విడ్డూరంగా ఉంది.
దర్యాప్తు నివేదికలో చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది జగనే కదా అని షర్మిల ప్రశ్నించింది. దర్యాప్తు నివేదికలో తన పేరు లేదని జగన్ చెప్పటం సగం తెలివితేటల అహంకారపు సమాధానానికి నిదర్శనం అని చెప్పింది. జగన్ ఆదాని వల్ల లబ్ధి పొందలేదని ప్రమాణం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని షర్మిల సూటిగా ప్రశ్నించింది. ఆదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, దర్యాప్తు సంస్థలు తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే నువ్వు ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మరి ఆ డిమాండ్ని స్వీకరిస్తారో లేదో జగన్మోహన్ రెడ్డికి తెలియాలా. ఇకపోతే అబద్ధాలు ఆడటంలో ఏదైనా అవార్డు ఒకటి ఉండి అది ఇవ్వాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఆస్కార్ స్థాయి అవార్డు ఇవ్వాలి. మళ్ళీ అదేదో చిన్న చిన్న అవార్డు కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆడే అబద్ధాలు చిన్న చిన్న అబద్ధాలు కాదు. ఆస్కార్ స్థాయి అవార్డు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అని నిన్న షర్మిల అయితే చెప్పడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే పదే పదే ఈ మధ్యన ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రికార్డెడ్ లేండి, ఎందుకంటే లైవ్ వివరాలు ఎవరిని రానివ్వరు. ఏమని రాస్తారంటే గది చిన్నగా ఉంది, మీరు కెమెరాలు తెచ్చుకోవద్దు, వీడియోలు తెచ్చుకోవద్దు, లైవ్ ఫుటేజ్ మేమే ఇస్తాం, తర్వాత మీరు ప్రశ్నలు అడగడానికి మాత్రమే రండి అని వాళ్ళు చెప్తారు. కాబట్టి ఇది లైవ్ కాదు, రికార్డెడ్ ప్రెస్ మీట్లే. ఇందులో కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇటీవల ప్రెస్ మీట్లు పెడుతున్నాడంటే సొంత పార్టీ వాళ్ళు నమ్మట్లా. ముఖ్యమంత్రిగా ఉండే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలా, అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అంటే, ఎందుకు నమ్ముతున్నారు అంటే, బయట వాళ్ళ సంగతి పక్కన పడేయండి కాసేపు, సొంత పార్టీ వాళ్ళకి అనుమానం కలిగింది. ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమోనని భయం జగన్మోహన్ రెడ్డిలో ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆదానితో ఒప్పందం చేసుకుని అవినీతి చేసి ఉంటే సొంత పార్టీ కూడా అంత గమ్మున యాక్సెప్ట్ చేయదు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పాడు, నన్ను అర్ధరాత్రి లేపి సంతకం పెట్టమన్నారు, అసలు నాకే తెలియదు దీని గురించి అని స్వయంగా వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు షర్మిల అడిగిన దాంట్లో ఒక అర్థం ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు లేదు అని ఆయన భావించుంటే, నేను తీసుకోలేదని నిజంగా ఆయన మనస్సాక్షిగా ఉంటే బైబిల్ మీద ప్రమాణం చేయమని షర్మిల అడుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా? వైసీపీ నేతలు ఈ సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పగలదురా? మీడియా ముందుకు వచ్చి పుంకాలు మాట్లాడతారు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు, నీ తప్పు లేకపోతే చిత్తశుద్ధి ఉంటే కోర్టులో నిరూపించి నువ్వు బయటకు రాని. మరి ఇప్పుడు కూడా అమెరికా కోర్టుల్లో జరిగే విచారణలో కావాలంటే నీ పేరు ఉంది కాబట్టి నువ్వు కూడా కేసులో ఇంప్లీడ్ అవ్వు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దీని మీద ఒక ఫిల్ వేయడం జరిగింది. రేపొద్దున అందులో ఇంప్లీడ్ అవ్వు, నా పాత్ర లేదని నిరూపించుకో, చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకు నువ్వు బయటికి రా. లేదు ఇవన్నీ పెద్ద తలనొప్పి అని ఇప్పుడు అయ్యాయి కాదు, సచ్చాయి కాదు అంటావా? నీ చెల్లి షర్మిల చెప్పినట్టు బైబిల్ మీద ఓపెన్గా అందరి ముందు ప్రమాణం చేయి. నేను రూపా తీసుకోవాలా, ఇందులో నేను ఎటువంటి లాభం నేను ఆశించలా, నాకు ఇందులో ఎటువంటి పాపం తెలియదు అని నువ్వు కులదైవంగా భావించి నమ్మే బైబిల్ మీద ఇది చేయి, ప్రమాణం చేయి. నీ చెల్లి అడుగుతుంది, ప్రమాణం చేయి. అప్పుడు నీ చెల్లి కూడా మాట్లాడదు కదా నీ గురించి, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడరు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి సవాల్ స్వీకరించడు? నేను అడుగుతున్నా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి సవాల్ స్వీకరించడు? నువ్వు అందరికీ సవాళ్ళు విసురుతావు కదా, మరి తీసుకో. నీ చెల్లి విసిరిన సవాళ్ళు నువ్వు తీసుకో. ఎందుకు తీసుకో జగన్మోహన్ రెడ్డి? ఎందుకనంటే నీకు భయం. నువ్వు డబ్బు తీసుకున్నావు కాబట్టి బైబిల్ మీద ప్రమాణం చేయాలంటే భయం కాబట్టి ఈరోజు నీ చెల్లెల పేరు ఎత్తడానికి కూడా భయపడుతున్నావు. ఎక్కడ పేరు ఎత్తితే సవాల్ తీసుకో అంటారు అని మరి భయం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మీద షర్మిల చేసిన సవాల్ని స్వీకరించాలని ఇప్పుడు సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డిని కోరటం జరుగుతుంది.